Good morning, all of you. Yes. Now, లాస్ట్ సెషన్లో మిమ్మల్ని ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేయమని అడిగాను నేను. అది 9,40,000 దగ్గర 980,000 దగ్గర నేను ఆల్రెడీ చేసేసాను. 9,40,000 దగ్గర చేయమన్నాను. 9,40,000 దగ్గర ఆల్టర్నేటివ్ 1కి ఈపీఎస్ ఎంత వచ్చింది? ఎంత? 18.17. 8.17. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ 2కి 8.17, 8.05. ఇన్ కేస్ మీ ఈబీఐటీ ఎక్స్పెక్టెడ్ ఈబీఐటీ ఇండిఫరెన్స్ లెవెల్ ఆఫ్ ఈబీఐటీ కన్నా లోవర్గా ఉంటే ఏ ఆల్టర్నేటివ్ దగ్గర నాకు హైయెస్ట్ ఈపీఎస్ వచ్చింది? ఆల్టర్నేటివ్ 1 దగ్గరేగా. ఇంతకుముందు 980,000 మోర్ దాన్ ఇండిఫరెన్స్ పాయింట్ ఉన్నప్పుడు ఈపీఎస్ ఎక్కడ హైయర్ వచ్చింది? ఆల్టర్నేటివ్ 2. So if your expected EBIT is more than indifference point, then alternative 2 is preferable. If it is less than indifference point, then alternative 1 is preferable, right? Conclusion, right? If the expected EBIT is more than indifference point, if the expected EBIT is more than indifference point, then alternative 2 is preferable. And if it is less than indifference point, then alternative 1 is preferable. Okay, is that over? Now dear students, please look at 7th problem. Can I read the question? కంప్లీట్ చేయని వాళ్ళు తర్వాత చేయండి, అది చాలా చిన్న పార్ట్ కదా. ఓకేనా? 7th problem. X Limited is considering the following two alternative financing plans: equity share capital plan 1, plan 2. Equity share capital 4 lakhs with a face value of 10 rupees each. So under plan 1, number of shares are 40,000, and in plan 2 also 40,000. Whereas in plan 1 we have 12% debentures of 2 lakhs, whereas in plan 2 we have preference share capital of 2 lakhs with a face value of 100 rupees each. ఈ టేబుల్ మొత్తం చూసిన తర్వాత మీ అబ్జర్వేషన్ ఏంటి చెప్పండి? చెప్పాలి అబ్జర్వేషన్. మీరు ఏమనుకున్నా ఓకే చెప్పండి. అబ్జర్వేషన్. గణేష్ ఏంటి టేబుల్ చూడగానే అబ్జర్వేషన్? చెప్పారా? నీకు లేదా నిద్ర పట్టదు. కైండ్ ఆఫ్ సైకో నువ్వు, తెలుసా? నువ్వు ఒప్పుకో అంతే. సీరియస్లీ ఎన్నిసార్లు చెప్పినా అదే చేస్తే సైకో కదా అంట. చెప్పండి ఇంకేంది, అయిపోయింది విషయం, అయిపోయింది ఆల్రెడీ. ఏంటది? ప్రిఫరెన్స్ డివిడెండ్ రేట్ ఇవ్వలేదు సమ్లో, చూసారా? అన్నీ ఇచ్చేసాడు. డిబెంచర్స్కి ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు, ప్రిఫరెన్స్ డివిడెండ్ రేట్ ఇవ్వలేదు. జనరల్గా ప్రిఫరెన్స్ షేర్స్ ముందు ఏం మెన్షన్ చేస్తాడు? ప్రిఫరెన్స్ డివిడెండ్ రేట్ మెన్షన్ చేస్తాడు. షుడ్ అబ్జర్వ్ దట్. ఓకే, ద ఇండిఫరెన్స్ పాయింట్ బిట్వీన్ ద ప్లాన్స్ ఇస్ 2,40,000. ఇండిఫరెన్స్ పాయింట్ వచ్చి 2 ప్లాన్స్ మధ్యన 2,40,000 ఇచ్చాడు. ఇదేంటో అర్థం కాలేదు నాకు, కొంచెం చెప్తారా? యా, వాట్ వాజ్ దట్? EPS of alternative 1 is equal to EPS of alternative 2. ఎక్కడ?
2,40,000. ఎక్సలెంట్. 2,40,000 ఈబీఐటీ దగ్గర రెండు ప్లాన్స్కి ఈపీఎస్ సేమ్ వస్తుందంట. అంటే జనరల్లీ యూఆర్ సపోజ్ టు క్యాలిక్యులేట్ ఇండిఫరెన్స్ పాయింట్, బట్ హియర్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ దట్ వాస్ గివెన్ డైరెక్ట్లీ. వాట్ యూ సే? యూ డోంట్ నీడ్ టు సాల్వ్ ఇట్. ఇండిఫరెన్స్ పాయింట్ని మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేయమంటాడు, బట్ ఆల్రెడీ దట్ ఈస్ గివెన్, రైట్? వాట్ యూ సే? Corporate tax rate is 30%. Calculate the rate of dividend on preference shares. Have you observed it? Rate of dividend on preference shares అడుగుతున్నాడు. అది ఇవ్వలేదు కాబట్టి అడుగుతున్నాడు. అంటే ఇండిఫరెన్స్ పాయింట్ ఇచ్చేసి ఇంకొక టర్మ్ మీద అడుగుతున్నాడు. రేపొద్దున ఎగ్జామినేషన్లో మీకు ఇంట్రెస్ట్ అడగచ్చు. అర్థమవుతుందా? లేదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడగచ్చు. అంటే మనం రెండు చేస్తే మూడోది వాట్ డిఫైన్ చేసి ఇస్తారు సమ్లో. ఇస్ ఇట్ క్లియర్? జస్ట్ ట్రై టు డిఫైన్ ది ఈక్వేషన్. ఇట్స్ అ సింపుల్ ప్రాబ్లమ్ డియర్ స్టూడెంట్స్. వన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రాబ్లమ్ 2013 May. 2013 మేలో నాట్ 13 మే, 13 నవంబర్లో అడిగాడు క్వశ్చన్ 5 మార్క్స్కి. చాలా సింపుల్ క్వశ్చన్. షెల్ వి స్టార్ట్? 13 నవంబర్. ప్రాబ్లం నెంబర్ ఎంత? 7. ఓకే. At indifference level of 2,40,000, EPS of plan 1 should be equal to EPS of plan 2 form equation ఈబీఐటీ మైనస్. ఒకసారి క్లాస్లోకి వచ్చిన ఉంటే నా క్లాస్లో కంపల్సరీగా మాట్లాడుతూ ఉండాల్సిందే. ఓకే. మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ షుడ్ బి ఈక్వల్ టు into 1 minus tax rate minus preference dividend divided by number of shares. Yes. Substitute every number here. జనరల్గా ఈబీఐటీ మనం క్యాలిక్యులేట్ చేయాలి, కానీ వాడు ఇచ్చేసాడు. ఇండిఫరెన్స్ పాయింట్ దగ్గర ఈబీఐటీ ఇచ్చేసాడా లేదా? ఈక్వల్ చేసాను చూసావుగా. ఏబీఐటీ ఎంత? 2 lakh. ఆ నెంబర్ కరెక్టేనా? ప్లాన్ 1లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేపు 2 lakhs into 12%, 24,000 into 1 minus 0.3 minus preference dividend nil kada, because that's plan 1. Number of shares 40,000 shares should be equal to 2,40,000 minus interest is nil for plan 2 into 1 minus 0.3 minus preference dividend adega మనం క్యాలిక్యులేట్ చేయాలి, divided by number of shares 40,000. What do you say? హలో, చూడు ఒకసారి. సెకండ్ ప్లాన్లో ప్రిఫరెన్స్ డివిడెండ్ లేదు, అదే మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇంక రిమైనింగ్ అన్నీ తెలుసు. ఈ 40,000 క్యాన్సిల్ అవుతాయి. ఐమ్ రైట్? తర్వాత క్యాన్సిల్ చేయకూడదు, ఎందుకంటే ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉంది కదా ఆర్హెచ్ఎస్ సైడ్. what do you say? 2,40,000 minus 24,000 into 0.7, 1,51,200 is equal to, it is 0.7 into 2,40,000, 168,000 minus preference dividend PD. Now from this please tell me the amount of preference dividend. 16,800. Therefore rate of preference dividend is equal to preference dividend 16,800 divided by preference share capital ఎంత? preference dividend preference share capital మీదే కదా రేట్. so write that capital amount in the denominator. 0.084 or 8.4%. am I right?
That's it. This is what the rate of preference dividend. What do you say? Yes. Go for ninth problem. Ganesha Limited is setting up a project with a capital outlay of 60 lakh rupees. Capital outlay ante investment, capital investment. Outlay ante outflow, right? Total ga mee fund వచ్చి 60 lakhs. It has two alternatives in financing the project cost. ఈ ప్రాజెక్ట్ ని ఫైనాన్స్ చేయడానికి మనకి రెండు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఆల్టర్నేటివ్ 1, 100% ఈక్విటీ ఫైనాన్స్ బై ఇష్యూయింగ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్. అప్పుడు 60 lakhs కోసం మీరు ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాల్సి వస్తుంది? 6 lakh షేర్స్, బికాస్ ఐఎమ్ ఇష్యూయింగ్ ది ఈక్విటీ అట్ అ ఫేస్ వాల్యూ ఆఫ్ 10 రూపీస్ ఈచ్. ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో ఇలా ఇష్యూ ప్రైస్ ఫేస్ వాల్యూ అని సింపుల్గా చెప్పేస్తూ ఉంటాడు. అనిపిస్తుందా? అండ్ యూ షుడ్ నాట్ క్వశ్చన్ ఇట్. హౌ కెన్ యూ ఇష్యూ ద షేర్స్ అట్ ఫేస్ వాల్యూ దట్ మే ఎఫెక్ట్ ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఇంట్రెస్ట్, అలా మరేం క్వశ్చన్ చేయకూడదు. అనిపిస్తుందా? ఎస్. ఆల్టర్నేటివ్ 2, debt equity ratio 2:1, equity shares will be of 10 rupees each. So ఈ 60 lakhsని 2:1 రేషియోలో సపరేట్ చేయాలి. 60 lakhs into 2/3, 60 lakhs into 1/3. You know how to split the total capital into debt and equity by using debt equity ratio. 60 lakhs into 2/3 is debt, 60 lakhs into 1/3 is equity. ఎంత 60 debt 40 lakhs, equity 20 lakhs, face value 10. అంటే ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాలి? 2 lakh shares. Under plan 2 or alternative 2, I'm going to define the capital structures, no need to worry. The rate of interest payable on the debt is 18% per annum. Debt మీద ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 18% అంట. The corporate tax rate is 40%. Calculate the indifference point between the two alternative methods of financing. So ఈ రెండు alternative methods of financing కి నేను ఏం క్యాలిక్యులేట్ చేయాలి? Indifference point. So before calculating indifference point, first let us define the capital structures. Okay. Problem number 9. Capital structures or capital structure. Particulars, alternative 1, alternative 2. Yeah, tell me the equity share capital. On plan 1, I'm raising 100% equity, 60 lakhs. Am I right? Hello? Sonal Sarpaniya? Okay. ఇంకొకటి ఏంటి? ప్లాన్ 2 కదా, ఆల్టర్నేటివ్ 2. అందులో డెట్ అండ్ ఈక్విటీ మనం ఇష్యూ చేస్తున్నాం. 60 lakhs into 2/3, it will be, sorry, 1/3 it is, right? 20 lakhs. Number of shares, 6 lakh shares of 10 rupees each. Next one, 2 lakh shares of 10 rupees each, right? Next, debt and the interest rate first. 18% debt. రాత్రి ఏమన్నా హాస్టల్లో కొండచిలు వచ్చిందా? మరి ఎందుకు అలాగా షాక్ అయి కూర్చున్నారు అందరూ? ఆన్సర్ చేయట్లా. 18% డెట్. ఏది ఆల్టర్నేటివ్ అన్నాయిగా? థ్యాంక్ యూ. 60 lakhs into 2/3, it will be, అది వచ్చింది సౌండ్ ఇప్పుడు, 40 lakhs. ఇక్కడ ఎంత? 60 lakhs. క్వశ్చన్ ఏం అడిగాడు ఎంతకి? ఇండిఫరెన్స్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, అవునా కదా? వెరీ నైస్. మా స్టూడెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తారు ఇది 9th ప్రాబ్లం. ఏమంటారు? ఓకేనా? 2 ఆల్రెడీ నేను చేశానుగా, 3 చేయగలరా లేదా?
అండ్ దిస్ ఇస్ అ డైరెక్ట్ క్వశ్చన్. ఓన్లీ క్యాపిటల్ స్ట్రక్చర్స్ ఎలా డిఫైన్ చేయాలో చెప్పడం కోసం నేను చేశాను అంతే. ఓకే, కెన్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లం? హలో, యా, దట్ ఇస్ 9th ప్రాబ్లం. సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ సమ్వన్ వీడియోలో వాళ్ళకి, మీకు కాదు. ఓకే, అది సాల్వ్ చేసిన తర్వాత జస్ట్ గో ఫర్ ది 8th ప్రాబ్లం. 8th one. Problem number 8. The management of Jet Company Limited wants to raise its funds from market to meet out the financial demands of its long-term projects. కంపెనీ ఫండ్స్ రైజ్ చేస్తుందంట. దేనికోసం అంటే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ కోసం. ద కంపెనీ హ్యాస్ వేరియస్ కాంబినేషన్స్ ఆఫ్ ప్రపోజల్స్ టు రైజ్ ఇట్స్ ఫండ్స్. ఫండ్స్ రైజ్ చేయడానికి వేరియస్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. యువర్ గివెన్ ద ఫాలోయింగ్ ప్రపోజల్స్ ఆఫ్ ది కంపెనీ. ప్రపోజల్ PQR. మొత్తం ఎన్ని ప్రపోజల్స్ ఉన్నాయి? 3 ప్రపోజల్స్. ప్రపోజల్ Pలో 100% ఈక్విటీ రైజ్ చేస్తాం. ప్రపోజల్ Qలో 50% ఈక్విటీ, 50% డెట్. ప్రపోజల్ ఆర్లో 50% ఈక్విటీ, 50% ప్రిఫరెన్స్ షేర్స్. పైన చెప్పచ్చు చూడండి, ఈక్విటీ షేర్స్ పర్సెంటేజ్, డెట్ పర్సెంటేజ్, ప్రిఫరెన్స్ షేర్స్ పర్సెంటేజ్. ఇంతకీ ఎంత ఫండ్ రైజ్ చేయాలి మనం? లాస్ట్లో చెప్పాడు, చూద్దాం. కాస్ట్ ఆఫ్ డెట్ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇస్ 10%. అంటే ఇంట్రెస్ట్ రేట్ 10%, ప్రిఫరెన్స్ డివిడెండ్ రేట్ కూడా 10%. ఆర్ యూ గెటింగ్? ట్యాక్స్ రేట్ is 50%. Equity shares of the face value of 10 rupees each will be issued at a premium of 10 rupees per share. May I know the issue price? 20 rupees. You should add premium to face value to get the issue price, right or wrong? Total investment to be raised is 40 lakhs. So you need 40 lakhs fund. If you go with plan P, proposal P, equity ద్వారా raise చేయబే money ఎంత? 100% equity కదా. 40 lakhs మొత్తం ఈక్విటీ ద్వారా రైజ్ చేస్తారు. ప్రపోజల్ Q ద్వారా వెళ్తే 50% ఈక్విటీ అంటే 20 lakhs ఈక్విటీ, 50% డెట్ అంటే 20 lakhs డెట్. అదే ప్లాన్ ఆర్ ద్వారా, ప్రపోజల్ ఆర్ ద్వారా వెళ్తే 20 lakhs ఈక్విటీ, 20 lakhs ప్రిఫరెన్స్ షేర్స్. అండ్ డోంట్ గో విత్ డెట్, రైట్ ఆర్ రాంగ్? డాష్ పెట్టాడు కదా. ఎస్. సో కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద నంబర్ ఆఫ్ షేర్స్ అండర్ ప్లాన్ P? ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తారో చెప్పగలరా? 40 lakhs డివైడెడ్ బై ఇష్యూ ప్రైస్ ఎంత? 20. How many shares are required to be issued? 2 lakh shares ఇష్యూ చేయాలి. మరి ప్లాన్ Qలో 20 lakhs by 20, 1 lakh shares, రైట్? ప్లాన్ ఆర్లో కూడా 1 lakh shares. ఆర్ యూ గెటింగ్? హలో, నెక్స్ట్. తర్వాత ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్ 18 lakhs చెప్తున్నాడు. ఎక్స్పెక్టెడ్ EBIT ఎంత అంటమ్మా? 18 lakhs. From the above proposals, the management wants to take advice from you for appropriate plan after computing the following. So పైన ప్రపోజల్స్ బేస్ చేసుకుని మేనేజ్మెంట్ మిమ్మల్ని అడుగుతుంది. ఎర్నింగ్స్ పర్ షేర్, ఫైనాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఎర్నింగ్స్ పర్ షేర్, ఫైనాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కొత్త పాయింట్ కదా, అవునా కదా? కంప్యూట్ ద EBIT రేంజ్ అమాంగ్ ద ప్లాన్స్ ఫర్ ఇండిఫరెన్స్. EBIT ఇండిఫరెన్స్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఆల్సో ఇండికేట్ ఇఫ్ ఎనీ ఆఫ్ ది ప్లాన్స్ డామినేట్. ఏ ప్లాన్ డామినేట్ చేస్తుందని అడుగుతున్నాడు. ఫస్ట్ ఏ ప్లాన్ డామినేట్ చేస్తుందో పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు EBIT ఇండిఫరెన్స్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ప్లాన్ P&Qకి, Q&Rకి, P&Rకి. అర్థమవుతుందా? మొత్తం 3 ప్లాన్స్ని బేస్ చేసుకుని ఇండిఫరెన్స్ పాయింట్ బిట్వీన్ ప్లాన్ P&Q, ప్లాన్ Q&R, ప్లాన్ P&R క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ డు యూ సే? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ క్యాలిక్యులేట్ EPS అండ్ ఫైనాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ ఆల్ దీస్ 3 ప్లాన్స్. ఈ 3 ప్లాన్స్కి ముందు ఆ 2 క్యాలిక్యులేట్ చేద్దాం. ఏమంటారు? క్యాపిటల్ స్ట్రక్చర్స్ డిఫైన్ చేయగలదు, డైరెక్ట్ క్వశ్చన్ అది, అవునా? క్యాలిక్యులేషన్ ఆఫ్ EPS అండ్ ఫైనాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ under the given financial plans. Columns, particulars. Yes, please.
Plan P, Plan Q, Plan R. I must start with EBIT, right? EBIT ఎంత ఇచ్చారు చూడు ఒకసారి, 18 lakhs. Less interest. You know the debt amount, right? ఎంత డెట్ అమౌంట్? ప్లాన్ పికి నిల్, ప్లాన్ క్యూకి 20 lakhs డెట్, అవునా కదా? ప్లాన్ ఆర్కి నో డెట్, ఓన్లీ డెట్ ఉన్నది ఏ ఆల్టర్నేటివ్లో మాత్రమే? క్యూ ఒకటే, అవునా కదా? ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 10%. 2 lakhs ఇంట్రెస్ట్ ఎక్కడ మాత్రం అప్లై అవుతుంది? ప్లాన్ క్యూ. ఫర్ ది రిమైనింగ్ 2 plans, in fact you should not write nil dash and not applicable అని. ఓకే, EBT ఏం చేస్తాం, తప్పదు, కష్టాలు కదా. ట్యాక్స్ రేట్ ఎంత? ఓకే, at the rate 50%. Seriously? Do you have preference share capital? Preference dividend? Preference share capital ఎంత? 20 lakhs into preference dividend rate. ఓన్లీ ఏ ఆల్టర్నేటివ్ మాత్రం అప్లికబుల్ ఇది? ఆర్. ఎంత? Then I'll get what? Earnings available to equity shareholders, 9 lakhs, 8 lakhs, 7 lakhs. Divided by number of shares. Let me calculate it, okay? First plan ఎంత? 40 lakhs కదా రైసేసేది. 40 lakhs by 20. నెక్స్ట్ 20 lakhs by 20, అంతేనా? చెప్పండి. 2 lakhs షేర్స్, రిమైనింగ్ 2 plansకి 1 lakh. థర్డ్ దానికి రాయలేదు, సేమ్ నెంబర్స్ కదా. EPS A by B 4.587. ఫైనాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇవే కాలమ్స్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు, కానీ కొంచెం క్లారిటీగా మీకు అర్థం అవడం కోసం సపరేట్గా రాస్తాను ఒక్కొక్క ప్లాన్, ఓకేనా? బికాస్ ఫర్ ది ఫస్ట్ టైం వీఆర్ సాల్వింగ్ ఇట్. ఫస్ట్ ఫైనాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫైనాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్? Generally, financial break-even point means you are calculating what? EBIT is equal to, financial break-even point means you are calculating EBIT. Formula: interest plus preference dividend divided by 1 minus tax rate. 1 by 1 వెళ్దాం. First plan A కదా, plan P na, okay, right. Plan P EBIT is equal to, under plan P interest is nil, preference dividend is also nil, no need to write it, right? రాస్తానన్నా కూడా 1 minus 0.5, అప్పుడు ఎంత వస్తుంది? nil. సో ఫైనాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ ప్లాన్ P is 0. అంటే మీనింగ్ ఏంటంటే EBIT 0 వచ్చింది అనుకో, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ప్రాఫిట్ కూడా 0 అయిపోతుంది. వినిపిస్తుందా? లెట్ us take EBIT 0, ప్లాన్ P లెస్ ఇంట్రెస్ట్ ఎంత? ప్లాన్ Pలో ఇంట్రెస్ట్ ఎంత? నాకు EBIT నిల్ వచ్చింది, లెస్ ఇంట్రెస్ట్ నిల్, EBT లెస్ ట్యాక్స్ నిల్, ఎందుకంటే EBT నిల్ కదా. అండ్ ఎర్నింగ్స్ అవైలబుల్, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇస్ నిల్, లెస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఫర్ ప్లాన్ బి నిల్, ఎర్నింగ్స్ అవైలబుల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ నిల్. అంటే దాని అర్థం ఎంత EBIT వస్తే
అండర్ ప్లాన్ పి ఫైనాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుందంటే 0 వస్తాయి. ఓకేనా, బికాస్ దట్స్ అన్ ఆల్ ఈక్విటీ క్యాపిటల్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఏంటి, ప్లాన్ క్యూ. ఈబిఐటి ఈజ్ ఈక్వల్ టు, సరే ఇంటర్ప్రిటేషన్స్ అన్ని మనం డిస్కస్ చేసాం కాబట్టి డైరెక్ట్ క్యాలిక్యులేషన్ వెళ్ళిపోదాం. ప్లాన్ క్యూలో డెట్ ఉంది మనకి, ఇంట్రెస్ట్ ఎంత ప్లాన్ క్యూలో? 2 lakhs ఇంట్రెస్ట్. ప్రిఫరెన్స్ డివిడెండ్ లేదు ప్లాన్ క్యూలో, బికాస్ ఈక్విటీ అండ్ డెట్ ఒకటే ఉంది, అవునా కాదా? నిల్ డివైడ్ బై 1 - 0.5. సో సెకండ్ పార్ట్ 0 అయిపోతుంది. అంటే ఫైనాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత? 2 lakhs. సో 2 lakhs ఈబిఐటి వస్తే ప్లాన్ క్యూలో నాకు ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ 0 వస్తుంది. చెక్ చేద్దాం. ప్లాన్ క్యూ ఈబిఐటి ఎంత? 2 lakhs లెస్ ఇంట్రెస్ట్ ఎంత? ప్లాన్ క్యూలో ఇంట్రెస్ట్ 2 lakhs గుర్తుందా? డిడక్ట్ చేస్తే ఈబిటి ఎంత? 0. ట్యాక్స్ 0. ఈఏటి 0. ప్రిఫరెన్స్ డివిడెండ్ లేదుగా, మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ 0. అంటే ఎర్నింగ్స్ అవైలబుల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత? 0. అంటే ఎంత ఈబిఐటి వస్తే ప్లాన్ క్యూలో బ్రేక్ ఈవెన్ అవ్వగలం? 2 lakhs. ఓకే, సో దట్స్ వాట్ ద ఫైనాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్. నెక్స్ట్ ప్లాన్ ఆరా. హలో, ఈబిఐటి ఇస్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఇస్ 0 ఫర్ ప్లాన్ ఆర్. ప్రిఫరెన్స్ డివిడెండ్ 10,000 1000 ఎంత? ప్రిఫరెన్స్ డివిడెండ్ 2 lakhs. ఓకే, 2 lakhs ప్రిఫరెన్స్ డివిడెండ్ డివైడ్ బై 1 - 0.5 విల్ గెట్ 4 lakhs. వచ్చిందా? చేంజ్ చేయండి. అంటే ప్లాన్ ఆర్లో ఎంత ఈబిఐటి వస్తే బ్రేక్ ఫైనాన్షియల్ బ్రేక్ ఏమైనా అవుతాం? 4 lakhs. సో లెట్ us చెక్ ఇట్. ప్లాన్ ఆర్ EBIT 4 lakhs less interest. No, we don't have any interest in plan R. Interest is 0, right? EBT 4 lakhs less tax 50% 2 lakhs. EAT 2 lakhs minus preference dividend 2 lakhs. Plan R కదా, earnings available equity shareholders 0. అంటే ఈబిఐటీలు వస్తే ప్రతి చోట బ్రేక్ ఈవెన్ అయిందని ప్రూవ్ అయిందా లేదా? ఓకే దెన్ రైట్, మ్యాథమెటికలీ ఇట్ షుడ్ బి ప్రూవ్డ్. అవుతుంది గ్యారంటీగా. ఇక్కడతో ఫైనాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అయిపోయినాయి. తర్వాత ఏం చేయాలి? ఇండిఫరెన్స్ పాయింట్. ప్లాన్ పి అండ్ క్యూ ఇండిఫరెన్స్ పాయింట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ వాట్? ఇండిఫరెన్స్ పాయింట్. నేను చేస్తానని మాత్రం అనుకోకండి, వినిపిస్తుందా? ఎందుకంటే అసలు ఏమన్నా పాయింట్ ఉంది అందులో? అన్ని డైరెక్ట్ క్వశ్చన్సే కదా. ఫస్ట్ ఏం చేయాలి? ప్లాన్ పి అండ్ ప్లాన్ క్యూ ఈక్వేషన్ రాస్తాను మీకోసం. ఏంటి ఈక్వేషన్? ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 - tax rate మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ డివైడ్ బై నంబర్ ఆఫ్ షేర్స్ షుడ్ బి ఈక్వల్ టు సేమ్ టర్మ్. అంతేనా కదా? సేమ్ టర్మ్. ఇప్పుడు చూడు, రెండు టర్మ్స్ ఈక్వేట్ చేసాం. ఈక్వేట్ చేసి ఇప్పుడు ఇందులో ఏంటి మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన ఏంటో చెప్పండి నాకు. ఈబిఐటి క్యాలిక్యులేట్ చేయాలి. ప్లాన్ పిలో ఉన్న కమిట్మెంట్స్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, ప్రిఫరెన్స్ డివిడెండ్, నెంబర్ ఆఫ్ షేర్స్. ప్లాన్ క్యూలో ఇంట్రెస్ట్, ట్యాక్స్, ప్రిఫరెన్స్ డివిడెండ్, నెంబర్ ఆఫ్ షేర్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళండి. వినిపిస్తుందా? హలో, ఇది చేస్తే ఆటోమేటిక్గా ప్లాన్ పి అండ్ క్యూకు ఇండిఫరెన్స్ పాయింట్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఏం చేయాలి? ప్లాన్ క్యూ అండ్ ఆర్. తర్వాత సిగ్గుపడుకో చెప్పాలి, ప్లాన్ పి అండ్ ఆర్. ఇలా మొత్తం అన్ని ప్లాన్స్కి మీరు ఇండిఫరెన్స్ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. కెన్ యూ డూ ఇట్? ఎస్. ఓకే, ఇండిఫరెన్స్ పాయింట్ అంటే మీరు పి అండ్ క్యూ, క్యూ అండ్ ఆర్, పి అండ్ ఆర్ క్యాలిక్యులేట్ చేయాలి. బిఫోర్ గోయింగ్ ఫర్ దట్, 9th ప్రాబ్లం ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 9th ప్రాబ్లం ఇండిఫరెన్స్ పాయింట్ ఆన్సర్ 10,80,000 వస్తుంది.
10,80,000. నైన్త్ ప్రాబ్లం ఆన్సర్ 10,80,000. నౌ ఈ పి అండ్ క్యూ ఆన్సర్ ఈజీగా వస్తుంది, పి అండ్ ఆర్ ఆన్సర్ వస్తుంది. పి అండ్ క్యూ ఆన్సర్ ఎంత వచ్చింది? ఇది 4 lakhs. క్యూ అండ్ ఆర్ ఆన్సర్ వెయిట్ పి అండ్ ఆర్ ఆన్సర్ 8 lakhs. కానీ దీనిలో మాత్రం మీరు ఆన్సర్ రాదు. అంటే మీరు క్యాలిక్యులేట్ చేస్తే 2 sides ఈబిఐటి క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏం రాయాలి సార్? అప్పుడు ఈబిఐటి వాల్యూ 0 రాయాలా? 0 రాయకూడదు. మీరు రాయాల్సింది ఏంటంటే ఇండిఫరెన్స్ పాయింట్ డజంట్ ఎగ్జిస్ట్ అని రాయాలి. అంటే ఆ రెండు ప్లాన్స్ మధ్యన ఇండిఫరెన్స్ పాయింట్ లేదని, లేదంటే ఇండిఫరెన్స్ పాయింట్ ఈజ్ ఇండిటర్మైనబుల్ అని రాయాలి. అంటే మనం డిటర్మైన్ చేయలేమని. వినిపిస్తుందా? సో యూ బెటర్ రైట్ ది సెంటెన్స్ ఫర్ ప్లాన్ క్యూ అండ్ ఆర్. ఇండిఫరెన్స్ పాయింట్ doesn't exist. Indifference point doesn't exist between plan Q and R, and it is indeterminable. రాసారా? దీంతో క్యూ అండ్ ఆర్ కంప్లీట్ అయింది. మీరు అలా రెండు ఈక్వేట్ అయినప్పుడు ఏదో ఒక వాల్యూ 0 అని చెప్పి రాయకూడదు. 0 అని రాస్తే రాంగ్ అవుతుంది ఆన్సర్. ఓకేనా? అంటే మీరు సాల్వ్ చేయలేనప్పుడు దాన్ని 0 అనేస్తే 0 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది వాల్యూ. రిమెంబర్ దట్ 0 కూడా ఒక వాల్యూనే. రెస్పెక్ట్ ఇట్. మీకు ఏది తెలియనప్పుడు 0 అని రాయగలరా? రాయకూడదు. ఇక్కడ కూడా అంతే. ఓకే, అండ్ సరే, దట్స్ ఇట్. రైట్, ఇన్ ద నెక్స్ట్ సెషన్ విల్ హ్యాండిల్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్.